ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైన్యానికి నాయకత్వం వహించి ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది కల్నల్ సోఫియా ఖురేషీ. ప్రపంచం మొత్తం కూడా భారత మిలిటరీ యొక్క సామర్థ్యాన్ని పొగిడి అట్లనే భారతదేశం యొక్క మహిళా శక్తిని కూడా చాలా గొప్పగా పొగడడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో ఖద్దరు బట్టలు దొడుక్కున్న కొంతమంది రాజకీయ నాయకులను కూడా అనలేము, రాజకీయ తోడేళ్ళు సమాజంలో కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, వర్గం పేరు మీద ఏదో రకమైన విద్వేషాలు సృష్టించి కొంతమంది చనిపోయినప్పుడు ఆ శవాల మీద, ఆ శవాల నుంచి వచ్చే మంటల మీద చలిగాగి రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు కొంతమంది ఉంటారు కదా. అలాంటి నాయకుడే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న విజయ్ షా. అందరికీ కల్నల్ సోఫియా ఖురేషీ భారతీయ సోదరిగా, భారతీయ బిడ్డగా కనపడితే ఆయనకు మాత్రం పాకిస్తాన్ టెర్రరిస్టుల సోదరిగా కనపడ్డది. ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. పాకిస్తాన్ తీవ్రవాదులు భారతీయ హిందువుల్ని బట్టలిప్పి కాల్చి చంపిర్రు. మన సోదరీమణుల సింధూరం రాలిపోయింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ తీవ్రవాదుల సోదరినే వాళ్ళ మీదికి పంపి మేము ప్రతీకారం తీర్చుకున్నామని అన్నాడు అనమాట. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగం మీద కులము, మతము, ప్రాంతము ఇలాంటి భేదాలు లేకుండా పరిపాలన అందిస్తా, ఎలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడనని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఆయన. ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని స్త్రీనా, లేకపోతే పురుషుడా, లేకపోతే ఆమెది ఏ కులము, ఆమెది ఏ మతము, ఆమెది ఏ ప్రాంతము, ఏ ఊరు అంటే ఈ నేరో థింగ్స్ లేకుండా ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చూడలేమా? ఒక కమ్యూనిటీ మీద ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఆ కమ్యూనిటీ మీద ఆయనకి ఎంత భయంకరమైన ద్వేషం ఉంటుంది. ఆ కమ్యూనిటీ మీద ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ విషం జిమ్ముతున్నారు. తెలంగాణలో కూడా ఒక ఆయన ఉన్నాడు పార్టీ అధ్యక్షుడుగా, అదే పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిండు. ఈ మధ్య కేంద్ర మంత్రి పదవి వచ్చేసరికి సైలెంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాల పదవి ఉంది కదా. సరే, లెట్ us కమ్ బ్యాక్ టు ద స్టోరీ. భారతీయ సైన్యంలో పనిచేసే కల్నల్ సోఫియా ఖురేషీ పాకిస్తాన్ టెర్రరిస్టుల సోదరు ఎట్లయింది? ఇక్కడ భారతీయ మహిళల యొక్క సింధూరం రాలిపోతే ఆ సింధూరం కాపాడడానికి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద దాడి చేసి నిజమైన భారతీయ బిడ్డ అనిపించుకుంది కదా. ఆమె పాకిస్తాన్ టెర్రరిస్టుల సోదరు ఎట్లయితుంది? ఈ క్వశ్చన్ మనం అందరం అడగాలి కదా. ఒక మతంలో పుట్టినంత మాత్రాన ఆ మతంలో ఉన్న వాళ్ళంతా టెర్రరిస్టులు అవుతారా? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంని, ప్రపంచ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ని ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒకే లైన్ మీద చూద్దామా? మహాత్మా గాంధీని, ఆ గాంధీని చంపిన గాడ్సేని ఒకే లైన్ మీద పెట్టి చూడగలమా? ఇది తప్పు కదా, ఇది దుర్మార్గం కదా. అంటే ఈ నాయకులు, ఈ పర్టికులర్ ఐడియాలజీని ఫాలో అయ్యే నాయకులంతా కూడా విద్వేషము, విచ్ఛిన్నము, సమాజంలో అశాంతి, ఈ ఐడియాలజీ వీళ్ళ బేస్ ఎక్కడుందో మన అందరికీ తెలుసు. వీళ్ళ ఐడియాలజికల్ ఫోర్ ఫాదర్స్ ఎవరు, వీళ్ళు ఈ దేశాన్ని ఎట్లా ఊహించారు అన్నది కూడా మనకు తెలుసు అనమాట. నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీని బేస్ చేసుకొని, టార్గెట్ చేసుకొని వాళ్ళని తీవ్రవాదులని, వాళ్ళని ఉగ్రవాదులని లేబుల్ చేస్తే పాకిస్తాన్లో ఉండి మతం పేరు మీద అమాయక ప్రజల్ని, అమాయక యువతని రెచ్చగొట్టే మతోన్మాదులకి ఈ దేశంలో ఉండి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ 2 కమ్యూనిటీల మధ్య పంచాదులు పెట్టే ఈ మతోన్మాదులకి పెద్ద తేడా ఏముంటుంది? భారత సైన్యంలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లో కావచ్చు, భారతదేశంలో ఉన్న పాలిటిక్స్లో కావచ్చు ఆ కమ్యూనిటీ సర్వీసెస్ లేవా? తర్వాత ఇతర కమ్యూనిటీస్, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, జైనులు కావచ్చు, వీళ్ళందరి సర్వీసెస్ లేవా? ఒక వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ని మతం లేకుండా, కులం లేకుండా, ఇలాంటి ఆర్టిఫిషియల్ బ్యారియర్స్ లేకుండా చూడలేమా? ఇలాంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళు ఈ దేశానికి చేసిన సేవలు కావచ్చు, వాళ్ళు ఈ దేశానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మరుగున పడిపోయి వాళ్ళు అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం ఉంది. దేశంలో ఎప్పుడు గొడవలు అవుతాయా, ఎప్పుడు విద్వేషాలు చెలరేగుతాయా అనే సందర్భం కోసం చూసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఇది అవకాశం కాదా? ఇలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్లో ముస్లిం యూత్ అటువైపు ఆకర్షణకు గురయ్యే ప్రమాదం లేదా?